ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో విడాకులు అంటే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు విడాకులు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా రగళ్ళు, రచ్చలు, రామాయణాలు ఎక్కువైపోయింది. ఆ కాలంలో పెద్దోళ్ళు ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తే ఒక అత్తకు, ఒక మామకు భయపడి కోడళ్ళు కాపురం చేసుకొని గుట్టుగా ఉండేవాళ్ళు. ఆవిడ పొలాలు తాగిపోయేది, దున్నేది, నాటేది, ఇవన్నీ కలిసేటివన్నీ పనులు ఎక్కువ. శని చెట్లు తొగేది అట్లాంటివన్నీ పనులు ఎక్కువ అప్పుడు ఆ కాలంలో ఎక్కువ పనులు. ఇప్పుడు తొగేది లేదు, నాటేది లేదు. హాయిగా ఓ పిడత చేసుకుందని ఊరికే ఉన్నారంటే ఈ కాలంలో పెళ్ళిళ్ళు అయినాయి లేదు, అన్నీ విడాకులు, రచ్చలు, రగాళ్ళు, రామాయణాలు ఎక్కువైపోయినాయి. ఎట్లా వాళ్ళు చూసినా సమస్యలు బరువు అయిపోయింది ఈ కాలంలో. పెళ్ళిళ్ళు అయినా లేదు, మొన్ననే మౌనాలుగా రగాళ్ళు, రచ్చలు, విడాకులు. ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయినారు జనాలు? ఊర్లో చూసినా ఆ పాప వెళ్ళిపోయిందంట విడాకులు ఇచ్చి, ఈ పాప వెళ్ళిపోయిందంట, వాళ్ళకి నచ్చలేదంట, వీళ్ళకి నచ్చలేదు. ఇవే రమైతే ఇన్ని చాలా అయిపోయింది. జనాలతో చాలా బరువు అయిపోయింది ఫ్రెండ్స్. ముఖ్యమైన విషయం ఒకటి, ఈ సెల్ ఫోన్లు వచ్చి చాలామంది తలకాయలు తినేవాళ్ళు అయిపోయినారు ఫ్రెండ్స్. ఈ సెల్ ఫోన్లు వచ్చి చాలామంది చెడిపోయినారు. మనం ఏం చేయలేము. కాలం అట్లా అయిపోయింది, మనం ఏం చేస్తాము? ఆ కాలంలో